ఓం శ్రీ శారదాయై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం సరస్వతీదేవి యొక్క మంత్రాలను, వాటి యొక్క అర్థాన్ని, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా నమస్తే శారదాదేవి మంత్రాన్ని చూద్దాం. నమస్తే శారదే దేవి కాశ్మీరపుర వాసిని త్వామహం ప్రార్థనే నిత్యం విద్యాదానం చ హదే. అనగా కాశ్మీరపురంలో నివసించే శారదాదేవికి నమస్కరిస్తున్నాను. ఓ దేవి, జ్ఞానాన్ని ప్రసాదించమని ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. రెండవ మంత్రం సరస్వతీ మహాభాగే విద్యే కమలలోచనే విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే. అనగా ఓ సరస్వతీదేవి, కమలం వంటి నేత్రాలతో అత్యంత శుభప్రదమైన జ్ఞానదేవత, జ్ఞానస్వరూపిణి, విశాలమైన కన్నులతో ఉన్న దేవి, నాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని నిన్ను ప్రార్థిస్తున్నాను. తరువాత మంత్రం ఓం ప్రాణోదేవి సరస్వతి వాజేభి వాజినీపతి ధీనామవిత్ర్యవతు ఓం ప్రాణోదేవి సరస్వతి. అనగా నమస్కరించి అందరినీ కాపాడే సరస్వతీదేవి మనల్ని కాపాడుగాక, మనలో వాక్శక్తిని ప్రేరేపించి మనల్ని జ్ఞానవంతుల్ని చేయుగాక. తరువాత మంత్రం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అనగా కోరిన కోర్కెలను ప్రసాదించే ఓ సరస్వతీదేవి, నీకు నమస్కరిస్తున్నాను. ఓ దేవి, నేను విద్యను ఆరంభించినప్పుడు నాకు ఎల్లప్పుడూ మంచి జ్ఞానం లభించే విధంగా నన్ను దీవించు. ఈ మంత్రాలను ప్రతినిత్యం పఠించడం ద్వారా మంచి జ్ఞానం లభించి అన్ని విద్యలలో ఉత్తీర్ణులై విజయాన్ని సాధిస్తారు. ఓం శ్రీ శారదాయై నమః.